ఖమ్మం కాంగ్రెస్ టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు పొంగులేటి ప్రసాద్ రెడ్డికే టికెట్ ఖరారైందన్న ప్రచారం జరిగింది. కానీ ఈరోజు బయట వారికి టికెట్ ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఖమ్మం టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మరోసారి టికెట్ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కొందరు కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అంబర్పేటలోని తన నివాసంలో బీజేపీకి అనుకూలంగా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నిరసనగా ఆయన ఈరోజు మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఖమ్మం టికెట్ తనకు దక్కకుండా అడ్డుకుంటున్నారని, బట్టి తన భార్య నందినికి టికెట్ రాకపోతే బయట వారిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరి బయట నుండి ఎవరొస్తున్నారన్న దానిపై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుత టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, నందమూరి సుహాసిని, రామసహాయం రఘురామిరెడ్డి బయట నుండి టికెట్ ఆశిస్తున్నారు. రఘురామిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆప్షన్. ఒకవేళ తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే వియ్యంకుడు రఘురామిరెడ్డికి ఇప్పించాలన్నది శ్రీనివాసరెడ్డి ప్లాన్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక మంత్రి మండవ సుహాసిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాయస్ కావచ్చు. మిగిలిందల్లా జట్టి కుసుమకుమారే. టికెట్ నందినికి రాకపోతే బట్టి కుసుమకుమార్కు ఏమైనా సపోర్టు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఉద్దేశంతోనే హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. మరి విహెచ్ చెప్పినట్లు టికెట్ బయట వారికి ఇస్తారా లేక స్థానికులకే ఇస్తారా చూడాలి.